మాట్లాడకూడదు సార్, అధికారం లేదా సార్? అధికారం లేదా అంటే ఎక్కండి, ఎక్కండి అంతా బండి స్టేషన్ దగ్గర. అంతా అధికారం లేదా? న్యాయం లేదా? సార్ న్యాయం అందరి కోసం మీరు తల్లిదండ్రులు. తంబళ్లపల్లి ప్రాంతంలో పోలీసుల నిరంకుశ వైఖరికి నిరసనగా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు ధర్నా చేయడమైనది. ఎందుకంటే గత మొన్న 3 రోజులప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు చేసేందుకు మా కార్యకర్తలందరినీ పోలీసులు పిలిపించి మొత్తం అందరినీ బెదిరించి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. తంబళ్లపల్లి ప్రాంతంలో ఈ రుషికేశ్ వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎలాంటి సామాన్య ప్రజలు కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. ఇతను భూస్వాములందరినీ వదిలిపెడుతున్నాడు. మామూలుగా పాపం లంబాడే వాళ్ళు ఇట్లా వాళ్ళందరూ చిత్రహింసలు గురి చేసి అనేక ఇబ్బందులు పెడుతున్నాడు. అతను అసలు ఈ డెమోక్రసీలో మనం ఉండామా లేదనేది కూడా అర్థం కావడం లేదు. అంత భయంకరంగా వాతావరణం నెలకొల్పుతున్నాడు ఈ సిఐ గారు, ఈ పోలీసులందరినీ వ్యవహార శైలి. అదేవిధంగా ఒక లంబాడీల విషయాలు అయితేమి, ఏదైనా తాండాలలో అయితేమి, ఎస్సీ వాళ్ళు అయితేనేమి ఈ సిఐ పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలకు నిరసనగా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున అనేక సార్లు డిఎస్పీకి, ఎస్పీ కూడా ఫిర్యాదు చేసినాం, ఐజీ కూడా ఫిర్యాదు చేసినాం. ఇతను ఇంతవరకు పై అధికారులు ఇతని మీద చర్య తీసుకోలేదు. ఇతను చేస్తున్న దౌర్జన్యాలు ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ, తెలుగుదేశానికి తొత్తుగా వ్యవహరిస్తూ వీణ అనేక కార్యక్రమాలు మొత్తం వైఎస్ఆర్ పార్టీ ఎక్కడుందో ఉక్కుపాదంతో అంచేయాలనే ఉద్దేశంతో మా దగ్గర ఎవరైనా అనుచరులైన వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ మీద పిలిచి బెదిరించడం జరుగుతూ ఉంది. ఈ సిఐకి నిరంకుశ వైఖరికి నిరసనగా మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. అసలు ఈ తంబళ్లపల్లిలో అసలు ఇంతకుముందు గతంలో ఎంతో మంది సిఐలు, ఎస్ఐలు వచ్చినారు, కానీ ఇట్లా ఈ పోలీసులు ఇంత భయప్రాంతాలు చేస్తున్న పరిస్థితి మేము ఎక్కడ చూడలేదు. వీళ్ళు అతి భయంకరంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఒక ఆటో అతను పక్కకి ఏదైనా ఒక మనిషిని ఎక్కించుకోవాలంటే అతను కిడ్నీ వేయటగానో, చెయ్యి వేయటగానో, ఏళ్ళు వేయటగానో కొడుతున్నారు. అసలు సిరియానా లేదంటే ఆఫ్ఘనిస్తానా లేదా భారతదేశం అనేది కూడా అర్థం కాలే మాకు. సిరియాలో చేస్తున్న అరాచకాలం పైన ఇంకా భయంకరంగా తయారయ్యేటువంటి ఈ తంబళ్లపల్లిలో దీని మీద నిరసనగా మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. మా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద కూర్చోవడం కారణము ప్రజాస్వామ్యంలో ఎవరినైనా అడిగే హక్కు ఉంది. అందువల్లనే మేము మొన్న పోలీస్ స్టేషన్కి పోయి ఒక ఫిర్యాదు ఇచ్చినాము. ఆ ఫిర్యాదు తీసుకోవడం వల్ల మా దగ్గర వచ్చిన ప్రజలందరినీ స్టేషన్కి పిలిపించి ఆయన మీరు పోకూడదు, ఉండకూడదు, అసలు వైఎస్ఆర్ పార్టీనే ఉండకూడదు అనేలాగా బెదిరిస్తున్నారంటే ఎస్ఐ గారు. ఇది ఎంతవరకు న్యాయము? ఎవరైనా అడిగే హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో. ఇదేం ప్రజాస్వామ్యం కాదా? అందుకోసం మేము ధర్నా చేస్తున్నాం. చంద్రబాబు గారి పైన మేము మొన్న కేసులు పెట్టాము. ఇట్లా రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ దీని మీద అని వాళ్ళు కేసు తీసుకోలేదు కదా. మళ్ళీ తిరిగి మా దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళు స్టేషన్ పిలిపించేసి మళ్ళీ పేరున అందరినీ పిలిపించి దుర్భాషలాడి వాళ్ళ దగ్గర మీరు ఎవరన్నా పోతే ఈసారి 420 కేసులు అన్ని పెట్టి మీ నెత్తిన మీద వేసి రుద్దుతాను అని చెప్పి ఎస్ఐ గారు బెదిరిస్తున్నారు. అందువల్ల మేము ఖచ్చితంగా దానికోసమే ధర్నా కూర్చున్నాం. 2 రోజుల క్రితం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగానే అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రతి ఒక్కరు, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి, ప్రతి ఒక్కరు ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్లో. రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. మేము ఇక్కడ ఫిర్యాదు చేసినాము. కానీ మా వెనక వచ్చిన ప్రతి కార్యకర్తని పోలీసులు పేరున పిలిపించి వాళ్ళ వెనక పోవాల్సిన అవసరం మీకేంటి, ఇంకొకసారి వాళ్ళ వెనక పోతే మీ అంతు చూస్తామని బెదిరించారు. మొత్తం ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రం అంతా చేశారు. ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్లో ఇట్లా పిలిపించి అడిగారా? కానీ ఇక్కడెందుకు ఇలా జరుగుతుంది? ఈ మండలంలో ధర్నా చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మేము మాత్రమే చేసిన మా మండలంలో. కానీ మేము ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నాం వైఎస్ఆర్సీపీలో. దీన్ని అంచడానికి సిఐ అయితేనేముంది, ఎస్ఐ అయితేనేముంది, పై అధికారులు ఎవరైనా ఏముంది, తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేముంది, అనగదొక్కాలని కక్షతో మమ్మల్ని ఈరోజు మా నాయకులను కానీ మా కార్యకర్తలను కానీ ఎవరు మా ఎంట రానికోకుండా చేస్తున్నారు. ఇటువంటి పోలీసుల వైఖరికి నిరసిస్తూ మా కుటుంబ సమేతంగా ఈరోజు మేము రోడ్డున పడ్డాము. దీనికి కారణం కేవలం గవర్నమెంటు, పోలీసులు, వీళ్ళ మాటలు, వీళ్ళ అవతారాలు చూసే మేము ఈరోజు దారినికి వచ్చాము.
ఈ వ్యవహార శైలిని పూర్తిగా ఖండిస్తున్నాం మేము.